ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనము. ప్రజలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు విధంగా అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని. ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. అయితే సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య యేసుక్రీస్తు ఎవరో అని చూడగోరి మేడి చెట్టు ఎక్కెను. అప్పుడు యేసుక్రీస్తు తన దగ్గరికి వచ్చి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పగా, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకునేను. అయితే అక్కడున్న జనులు యేసుక్రీస్తు ప్రభువు పాపి అయిన మనుషుని యొద్ద బస చేయుటకు వెళ్ళెనని చాలా సనుక్కునిరి. ప్రజలారా, ఎప్పుడైతే ప్రభువు జక్కయ్య ఇంటిలోనికి వెళ్ళెనో అప్పుడు జక్కయ్య, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చి ఉన్నాను. నేనెవని యొద్ద అయినను అన్యాయముగా దేనినైనా తీసుకునిన ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. ప్రజలారా, ప్రభువు ఎక్కడైతే ఉండునో అక్కడ రక్షణ కలుగును. ప్రభువు ఎక్కడైతే ఉండునో అక్కడ యథార్థత, నీతి, వెలుగు ఉండును. ఆయన మన జీవితంలోనికి వస్తే, మన గృహంలోనికి వస్తే, మనలో ఉన్న పాతవి, హేయమైనవి, అలాగుననే గృహములో దేవునికి హేయమైనవి అన్నీ కూడా తొలగిపోవును. ప్రజలారా, జక్కయ్య హేయమైనవి, బీదల నుండి తీసుకున్నవి, అన్యాయమైనవి తన గృహంలో ఉంచుకునెను. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు ఆ గృహంలోనికి అడుగుపెట్టెనో, ఆయన రక్షకుడని, ఆయన పరిశుద్ధుడని, ఆయనకు హేయమైనవి ఏవీ కూడా గృహంలో ఉండకూడదని గ్రహించి జక్కయ్య వాటిని తీసివేసి ఆ గృహమునకు యేసుక్రీస్తు ద్వారా రక్షణను సంపాదించుకొనెను. ప్రజలారా, మనలో అనేక గృహములు రక్షణ లేనివిగా ఉన్నవి. గృహాధిపతి ప్రభువు లేనివిగా ఉన్నది. గృహములో కొందరు రక్షింపబడినా ఇంకను మారవలసిన వారు ఉన్నారు. గృహంలో ఉన్న హేయమైన వస్తువులను తీసివేయుట ఇంకనూ మిగిలియున్నది. నేను నా ఇంటివారు యెహోవాను మాత్రమే సేవించుదుమన్న గొప్ప వాగ్దానము మన కుటుంబాల్లో, జీవితాల్లో నెరవేరునట్లు మనము ప్రార్థింపవలెను. మన గృహమునకు రక్షణ కలిగి దేవునికి హేయమైనవన్నీ తీసివేసి మన దేవుడు మన ఇంటికి గృహాధిపతి అగునట్లుగా మనము దేవునికి ప్రార్థించవలెను. అలాగుననే దేవుణ్ణి మన హృదయంలోనికి, గృహంలోనికి ఆహ్వానించవలెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మా ఇంటిలోనే అనేక మంది ఇంకనూ రక్షణ లేనివారు ఉన్నారు. తండ్రి, వారి యొక్క మనోనేత్రములు తెరువుము. మిమ్మును ఎరుగునట్లుగా, మీపైన విశ్వాసము కలిగి మిమ్మును ప్రభువుగా స్వీకరించి రక్షణ పొందుకున్నట్లుగా మీ పరిశుద్ధాత్మ తాకుదల వారికి అనుగ్రహించమని వేడుకుంటూ, మేము మా ఇంటి వారము యెహోవాను మాత్రమే సేవించదము అన్న గొప్ప వాగ్దానము మా ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చమని వేడుకుంటూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.